హలో అండి. ఇది లాంతర్ మందారం అండి ఇది. చాలా సార్లు చూపించాను మీకు. ఏంటంటే ఈ చెట్టు చాలా పొడవైపోయిందనమాట. రాత్ర గాలికి మొత్తం కిందకి పడిపోయిందండి చెట్టంతా. అంటే ఇదేంటంటే ఈ మొక్క చాలా డెలికేట్‌గా ఉంటదనమాట ఇది. అందుకోసం ఏం చేసామంటే మొత్తం మరి కిందకి ఇలా ఒరిగిపోయిందండి చెట్టంతా. దానివల్ల ఏంటంటే మొత్తం ఈ కొమ్మలన్నీ తీసేసాం ఈరోజు. నాకు పువ్వులతో ఉన్నాయన్నమాటండి కొమ్మంతా కూడా. చాలా బాధనిపిచ్చింది. అయినా కూడా ఇవేంటంటే మరలా ఈ కొమ్మలన్నీ కూడా మా ఫ్రెండ్స్‌కి ఇంకా చుట్టుపక్కల అదే మాకు తెలిసినోళ్ళకి వాళ్ళకి ఇచ్చేసామనమాట అండి. ఎందుకంటే ఇవి ఈ లాంతర్ మందారం ఇవి ఏంటంటే అన్ని చోట్ల అందరి దగ్గర ఉండవు కదండీ. మొక్కలు మన దగ్గరున్న మొక్కలు కొంతకాలం పోయిన తర్వాత మన దగ్గర లేకుండా ఉన్నాయనుకోండి, మన చుట్టాలకు గానీ, ఎవరికైనా ఇచ్చామనుకో వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కదండీ. అందుకోసమే నాకలా అనిపిస్తదనమాట. ఆహ్, అదే మనకు తెలిసినోళ్ళ దగ్గర ఉంటే కూడా అదొక హ్యాపీ కదండీ. అలా మనం షేరింగ్ ఇవ్వటం. నాకలా అనిపిస్తది మొక్కలు. అందుకనే నేనలా ఇస్తాను. ఎందుకంటే ఇది స్టెమ్ కటింగ్ ద్వారా మొలుస్తదనమాట. మామూలుగా డెలికేట్‌గా ఉంటది కాబట్టి దీన్ని చక్కగా మనం కోకో పిట్ అది ఏసి పెడితే చిగుళ్ళొచ్చేస్తాయి. చక్కగా వెంటనే మొలకెత్తుతదనమాట. చూడటానికైతే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయండి ఫ్లవర్సు. ఆహ్, అంటే మనకి ఇంటి దగ్గర ఫ్రంట్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిస్తదనమాట. ఇంకా ఆ కొమ్మలన్నీ కూడా కత్తిరించి ఇంకా ఇలా స్టార్ట్ చేశాననమాట ఈరోజు. ఈరోజు మార్నింగ్ ఇదే వర్క్ చేశాను. ఇవన్నీ కూడా ఒక 2, 3 డేస్‌లో మొత్తం అందరికి మా కొలీగ్స్ అందరికి ఇస్తాననమాట అండి ఈ మొక్క. ఇదిగోనండి మొత్తం. ఇదిగో చూసారు గదా! ఇలా పట్టుకున్నా కూడా అవేంటంటే డెలికేట్‌గా ఉంటాయన్నమాటండి. మామూలు మన మందారం ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. గాలొచ్చినా కొద్దిగా విరిగిపోయినా కూడా పెద్ద పెద్ద కొమ్మలు అలా ఉండిపోతాయి. ఇది అలా కాదు. మొత్తం మనం నాటిన దగ్గర నుంచి కూడా ఇలా రూట్ వరకు ఇలా వంగిపోతదనమాట ఈ మొక్క. ఇలా నాటాననమాట. ఇవి వచ్చిన తర్వాత మరలా నేను ఒక వీడియో చేస్తాను చూడండి. రూట్‌లయి వచ్చిన తర్వాత, చిగుళ్ళొచ్చిన తర్వాత. వర్షం కదా! ఇంకెలా అయినా వచ్చేస్తాయిలెండి. అదండి ఈరోజు మార్నింగ్ ఈ వర్క్ అయిందనమాట నైట్ గాలికి.